మన ముఖ్య అతిథి గౌరవనీయులు నారాయణ గారు రావడం జరిగింది. నారాయణ గారు వెయిటింగ్ కోసం 3 నెలలుగా మనం వెయిట్ చేసాం. ఎందుకంటే ఆయన అనేక నిధులు మనకిచ్చి మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా డెవలప్ చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలని మంచి కార్యక్రమం ఎంకరేజ్ చేసి చేయాలంటే కాకుండా అభివృద్ధి సంక్షేమం కూడా మనకు బాగా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ మనం 25 లక్షలతోటి మరి ఇది కట్టడం జరిగింది. కట్టినప్పుడు అనేక అడ్డంకులు వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే వైసీపీ నాయకులు దీన్ని కోలుకొట్టాలనే ప్రయత్నం చేశారు. అయినా సరే మేము అడ్డుకుని ఎక్కడా కూడా కోలుకోకుండా కాపాడటం జరిగింది. అంచేత ఇవాళ మరి మనం వచ్చి ఇది పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మన మంచి కార్యక్రమం ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇదే కాదు అనేక కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరుగుతుంది. మన సామర్లకోటకి పెద్దాపురానికి కూడా డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీరు అందించాలనే కార్యక్రమం కూడా ఇవాళ టెండర్కి వచ్చింది. అలాగే పైప్ లైన్ పట్టిన సామర్లకోటలో అలాగే పెద్దాపురంలో పైప్ లైన్ మార్చడానికి ఒక్కొక్క మున్సిపాలిటీకి కూడా 38 కోట్ల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే 1000 కోట్లతోటి ఇవాళ ఏలేరు నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా సామర్లకోట పెద్దాపురం వెంపటాపురం కాకినాడ 4 మున్సిపాలిటీకి నీరు అందించాలనే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం ఇవాళ ఇచ్చింది. గవర్నమెంట్ వచ్చినంటే మా నారాయణ గారికి అలాగే చంద్రబాబు నాయుడుకి ఈ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో ఈ ప్రపోజల్ ఫైనల్ అయ్యి టెండర్ పిలిచడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇదే కాదు ఇవాళ మున్సిపాలిటీలో కూడా 5 కోట్ల రూపాయలతోటి ఇవాళ అభివృద్ధి జరుగుతున్నాయి. మున్సిపాలిటీ నారాయణ గారు కూడా పెద్ద మనిషి గారు మనకు 3 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడమే కాకుండా ఇవాళ అనేక సమస్యల మీద ఉన్న సమస్యల పరిష్కారాన్ని కూడా సునగమం చేశారు. క్లవర్ టాక్ ని చాలా చక్కగా డెవలప్ చేశారు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని పూర్తిగా చేశారు. అయితే అంటే 2014-19లో అయితే గత ప్రభుత్వం దీన్ని యాక్చువల్గా నిర్ణయం చేసి పక్కన పడేస్తే మళ్ళా శాసనసభ్యులు గౌరవనీయులు చినరాజప్ప గారు దీన్ని ఫినిష్ చేసి యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి గత 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఖజానా ఖాళీ అయిపోయినా 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా దాన్ని ఎలా తీరుస్తూ చేస్తుందో ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు అనేది ఎంతంటే ప్రశాంతంగా రాష్ట్రం ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉందని అంటే వాళ్ళు ఆ క్రైమ్ని లైక్ చేయటంలా అలా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగింది. ఎక్కడన్నా 1-2 చిన్న విషయాలు ఏదన్నా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అయితే ఇక్కడ చినరాజప్ప గారు ఇవాళ కొన్ని అడిగారు. మున్సిపాలిటీలో ఒక 70 lakhsకి ఒక స్పెషల్ పర్మిషన్ కావాలి, మాకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండే వాటిని మేము వేరే వాటికి చేసుకుంటామని దానికి యాక్చువల్గా శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 38 కోట్లు యాక్చువల్గా అమృతలో పెట్టున్నారు. 1000 కోట్లతో 38 కోట్లు యాక్చువల్ పెద్దాపురంకి 38 కోట్లు ఇక్కడ సామర్లకోటకి పెట్టున్నారు. అది టెండర్ అయిపోయింది. రేపు 21 ఓపెన్ చేస్తున్నారు. అది అయిపోగానే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వటం, సర్ఫేస్ వాటర్. అలా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో 1 by 1 చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలను ఒకటే కోరేది, కొద్దిగా సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్స్ని యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకు గ్యాస్ సిలిండర్లో ఇంప్లిమెంట్ చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యాక్చువల్గా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. రేపు 15వ తేదీ ఆగస్టు 15 డేట్ ఫిక్స్ చేశారు. ఏది మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే 6,000 అంటే మొత్తం రైతులకు 20,000 ఇవ్వాలి, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, మిగతా 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏ రోజు ఇస్తే ఆ రోజు వేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఈ విధంగా మేనిఫెస్టోలు ఏది పెట్టి అవన్నీ చేయడం జరిగింది. వాటన్నిటి ప్రజలకు వివరిస్తుంటే వాళ్ళకి చాలా పాజిటివ్గా స్పందన ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒక్కటే రిక్వెస్ట్ చేసి కొద్దిగా సమయం పాటించండి. మీరేదైతే కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వం నుంచి
100% ఎంతకంటే ఎక్కువ చేయడం జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మీరు కట్టే ఇల్లు వల్ల ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఒక్క మాటే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. 7 లక్షల హౌసెస్ని, టిట్కో హౌసెస్ని షీర్వాల్ టెక్నాలజీ అసలు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇంతవరకు పేదలకు ఎక్కడికి షీర్వాల్ టెక్నాలజీ ఇల్లు కట్టలా. దట్ ఈస్ ది ఫస్ట్ టైం. ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీ ఇల్లు కట్టేటప్పటికి షీర్వాల్ టెక్నాలజీలో ఒకే ఒక బిల్డింగ్ విశాఖపట్నంలో కట్టినారు 32 అంతస్తులు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కట్టలా, ఒకే ఒక బిల్డింగ్. అయితే షీర్వాల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ. విదేశాల్లో అయితే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం కట్టారు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తే 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలు టెండర్లు పిలిచి వర్క్ వేగవంతంగా చేస్తే గత ప్రభుత్వం నిర్విరామం చేసేసి 2,61,000 చేసి అవి కూడా పూర్తి చేయకుండా పాలసీలు మార్చి గందరగోళం చేసింది. ఇప్పుడు ఆ 2,61,000 చేయాలంటే 7,000 కోట్లు కావాలి. కొందరి మీద అయితే లోన్లు రైజ్ చేసేసింది ఇల్లు ఇస్తామని, వాళ్ళకి ఇల్లు కట్ల, వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఎన్పీ అయిపోయినాయి. మన ముఖ్యమంత్రి గారికి చెప్తే 160 కోట్లు ఈ నెలలో బ్యాంకులకి వాళ్ళ తరఫున కట్టాం. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసింది. దానికి 140 కోట్లు ఇన్స్టాల్మెంటు ఈ నెలలో కట్టాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే 14-19లో నిరుపేదలకి చక్కటి ఇల్లు కట్టాలని చేసింది. కాబట్టి ఇవన్నీ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏదైతే 430, 365 ఉన్నాయో అవి రేపు డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. దానికి ఫండ్స్ కూడా 160 కోట్లు మనం ఎన్పీ అయితే కట్టేయడం జరిగింది. కాంట్రాక్ట్లో కూడా కొంత ఇచ్చాము. ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కంప్లీట్ చేయమన్నారు, ఇచ్చాము. సామర్లకోటలో క్లాక్ టవర్ ఓపెనింగ్కి మన హానరబుల్ మున్సిపల్ మినిస్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగనూరు నారాయణ గారు విచ్చేస్తున్నారు. సో ఈ క్లాక్ టవర్ అనేది మనకి మున్సిపాలిటీలో 2018లో స్టార్ట్ అయ్యింది ఒక 15 లక్షలతో. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ నిర్మించుకోవడం జరిగింది. తర్వాత 2024లో కౌడా నిధులతో 16 లక్షల వ్యయంతో ఇది ఆ క్లాక్ టవర్ అనేది పూర్తి చేయడం జరిగింది మొన్న రీసెంట్గా మార్చ్లో. సో దీన్ని ప్రారంభించడానికి మనకి ఈరోజు చాలా ఆస్పీషియస్ అకేషన్గా జరుపుకుంటున్నాము. సో ఈ క్లాక్ టవర్ అనేది మనకి చాలా సిటీస్లో ఒక ఐకానిక్ ప్లేసెస్ ఉంటాయి. మన సామర్లకోట కూడా అందరికీ తెలుసు, రైల్వే జంక్షన్గా చాలా ప్రసిద్ధి చెందింది. సో రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ప్రతి ఒక్క పౌరునికి సామర్లకోట విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ క్లాక్ టవర్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ అండ్ ఐకానిక్ సెంటర్గా అభివృద్ధి చెందుతుంది. సో ప్రజలకి అభివృద్ధితో పాటు ఆహ్లాదం కూడా ఇచ్చి వాళ్ళని మరింత సామర్లకోటని మోస్ట్ లివబుల్ సిటీగా జరిపించాలంటే ఇలాంటి బ్యూటిఫికేషన్ పనులు చేపట్టడం జరుగుతుంది. దీన్ని అందరూ ప్రజలు వినియోగించుకుంటారని కోరుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.